ఇండిగో విమాన సర్వీసుల సేవల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. సిబ్బంది కొరత తలెత్తడంతో ఇండిగో ఫ్లైట్ సర్వీసుల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాశ్రయాల్లోని సిబ్బందితో ప్రయాణికులు వాగ్వివాదానికి దిగిన వీడియోలైతే వైరల్ గా మారాయి. విమానాల ఆలస్యం నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ సేవా పోర్టల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రోజులోనే ఇండిగో సంస్థపై 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కస్టమర్లకు ఇండిగో క్షమాపణలు చెప్పింది. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయని వెల్లడించింది. సిబ్బంది కొరత కారణంగా నేడు కూడా ఫ్లైట్ సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా పలు ఎయిర్ పోర్టల్స్ లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇవాళ 30 ఫ్లైట్లు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మరో 33 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ రోజు సుమారు 170 ఫ్లైట్ సర్వీసులు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. I want him here right now. What is happening? I want him right now. Within 5 minutes. Cool way na. ఇండిగోకు చెందిన ప్రతి 3 విమానాల్లో 2 ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే దేశీయ అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయంలో కూడా దాదాపు 33 విమానాలది ఇదే పరిస్థితి. గత 2 రోజుల్లోనే ఈ సంస్థకు చెందిన దాదాపు 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇండిగో రోజుకు మొత్తం 2200 విమానాలను నడుపుతూ ఉండగా వీటిలో డిసెంబర్ 2న కేవలం 35% మాత్రమే సరైన సమయానికి నడిచాయి. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందని ఇండిగో ప్రతినిధులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండిగో విమానాల్లో దాదాపుగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ 30 నుంచి 35 సర్వీసులు ఒక్కొక్క ప్రాంతానికి రద్దయినట్టుగా తెలుస్తోంది. 100కు పైగా కూడా ఎయిర్ సేవా పోర్టల్ కు ఒక్క రోజులోనే కంప్లైంట్స్ వచ్చాయి. సేవల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడిన విషయాన్ని కొంత ప్రజలు కూడా ఫేస్ చేస్తున్నారు. కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది ఇండిగో. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, దేశంలో కీలకమైన విమానయాన సంస్థ ఇండిగో సేవలో తీవ్ర అంతరాయం ఉంటుంది. దాదాపు గడిచిన 2 రోజుల నుంచి కూడా ఈ సమస్య మరింత ఉధృతమవుతుంది. ఈ సంస్థకు చెందిన ప్రతి 3 విమానాల్లో 2 ఆలస్యంగా నడుస్తాయి. గత 2 రోజుల్లోనే సంస్థకు చెందిన 300 పైగా విమానాలు సైతం కూడా రద్దవడం జరిగింది. ఇక పౌర విమాన మంత్రిత్వ శాఖ సైతం కూడా తాజా లెక్కల ప్రకారం ఇండియా రోజుకు మొత్తం 2200 విమానాలు నడుస్తున్నాయి. అయితే వీటిలో డిసెంబర్ 2న కేవలం 30% మాత్రమే సరైన సమయానికి విమానాలు నడిచాయి. ఇక అదే రోజు ఇండిగో కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆధీనంలో అలయన్స్ ఎయిర్లైన్స్ సంస్థ విమానాలే 30% సరైన సమయానికి ప్రయాణించిన అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, మహారాష్ట్ర, అదేవిధంగా ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఇండిగో పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో అనేక మంది ప్రయాణికులు కూడా గంటల తరబడి విమానాశ్రయాల్లో పడగాపులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా అదే కోవలో కూడా విడుదలవుతుంది. అయితే ఇప్పటికే డీజీసీఏ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇండిగో సంస్థ దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సింది కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అదేవిధంగా బెంగళూరు వంటి కీలక మార్గాల్లో ప్రయాణించే ఎక్కువగా ఉన్నట్టు ఆ సమస్య అక్కడే తలెత్తుతున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రతికూల వాతావరణం, విమర్శల రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల కూడా జరుగుతుందని విమానయాన సంస్థ కూడా నివేదించినట్టు తెలుస్తుంది. అయితే డీజీసీఏ దీనిపైన ఎలాంటి ఆదేశాలు జారీ చేసి చూడాల్సి ఉంటుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే దేశీయ అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానం సైతం కూడా రద్దయ్యాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. ముంబై విమానాశ్రయంలో దాదాపు 33 విమానాలు ఇదే పరిస్థితిగా
ఉందని కూడా అటు ఇండిగో సంస్థ చెప్తుంది. దాదాపు విమానాలు దేశవ్యాప్తంగా కూడా ఇండిగో సర్వీసులు పెద్ద ఎత్తున కూడా నడిపే సంస్థ దాదాపు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంది. టెక్నికల్ పార్ట్ లేదా ఇంకేమన్నా ఉందా అనే కోణంలో కూడా ఇప్పటికే డీజీసీ దీని మీద స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం. ఇక ఇండిగో సంస్థ ప్రతినిధులు అనేక ప్రాంతాల్లో కొన్ని ఇతర సేవలను కూడా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇండిగో మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం. కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా అటు ఇండిగో సంస్థను కూడా ఆదేశించిన నేపథ్యం. దాదాపు ఇండిగో సంస్థలు ఇప్పటివరకు 100 పైగా ఫిర్యాదులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే పైలట్ల కొరత దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అరేంజ్మెంట్ సిస్టమ్ లో కొంత లోపం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఇండిగో ఇప్పటి వరకు విమానాలకు సంబంధించిన అంశాలు కొంత అక్కడక్కడ ప్రయాణాలకు సంబంధించిన అంశాలను క్యాన్సిలేషన్ చేస్తున్నప్పుడు కూడా దీని మీద ఇప్పటివరకు స్పష్టమైన వివరణ అయితే ఇవ్వలేదు. విజయ్ చంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.